సిస్టర్ నన్ను లవ్ చేయి టార్చర్ పెట్టారు. వాడెందుకు నా లైఫ్లోకి వచ్చాడు, నన్నెందుకు లవ్ చేస్తున్నాడని చెప్పాడు. 10 రోజుల్లో అంతా మార్చేశాడు. వాడు మిమ్మల్ని కలవకుండా ఉంటుంటే నేను ఈ పాటికి మా అమ్మ నాన్న చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఎవడి మగపిల్లి వారికి ఫోన్ చేసి నేను ఒక లవ్ చేస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఏంటి కావ్య? ఏడవకు. ఒక్క ఫోటో మొత్తం నాశనం చేసావుగా, ఇంకెందుకు ఏడుస్తావు? క్షమించండి, నేను చేసింది తప్పే. నాకు ఇంతకన్నా వేరే మార్గం తెలియలేదు. నేను వాడిని ప్రేమించకూడదని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు నాన్న. ఇప్పుడు కూడా నాకు మా నాన్నే ముఖ్యం. నేను లవ్ చేయనని చెప్పి వచ్చాను, కానీ ఒక్కరోజే ఉండలేకపోయాను. ఇంకా జీవితాంతం వాటి మర్చిపోయి బతకలేను నాన్న. నేను సంతోషంగా ఉండను. ఎక్కడ సంతోషంగా ఉంటావో అక్కడికి. తనేదో చిన్నపిల్ల అంటే మీరు కూడా ఏంటండి ఇంకా ఎందుకు నిచ్చున్నావు? కావ్య, మేము ఎవరి సంతోషానికి అడ్డుగా ఉంటాం? మాకు ఎవరు అక్కర్లేదు. నేను వాడిని ప్రేమిస్తున్నాను. ఏమే, మా అమ్మ నాన్న నా కోసం 10-15 చోట్ల పిల్లని చూసి పెడితే వాళ్ళలో నాకు పిల్లని నచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఫ్లైట్ ఎక్కొస్తే నువ్వు వాడు కలిసి గేమ్ ఆడతారు. అది చూస్తూ నేను వేలు చెప్పరిస్తూ కూర్చోవాలా? చూడు, రిజిస్టర్ ఆఫీస్ లో అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిగి తీరాలి. 3 నెలల తర్వాత నేనే నీకు డివోర్స్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా లవ్ చేయి, ఎవరితోనైనా తిరుగు. ఐ డోంట్ కేర్ అ షిట్. ఎందుకంటే నువ్వు వద్దు అని నేనే అనాలి. నీ అంతటి నువ్వు కారెక్కు. నిన్ను లాక్కెళ్తే నాకే అవమానం. లాక్కెళ్ళరా, నిన్నేరా లాక్కెళ్ళరా, చూద్దాం. లాక్కెళ్ళ మొహం చూడు, మొహం. లాక్కురండి రాదని. ఏంటే బిల్డప్పా? ఇంతవరకు నన్ను డాక్టర్ గానే చూసావు, బట్ బేసిక్ గా నేను బాక్సర్ నే. రే భాస్కర్, నేను కూడా అదే చెప్తున్నాను. ఇంతవరకు నేను ఆడదానికనేగా చూసావు, మగాడిగా చూడలేదుగా. ఉండండమ్మా, మీరు జెంట్స్ కాబట్టి కరెక్ట్ తెలుసు, కానీ నేను లేడీని. పట్టుకోండి రాదండి. టూ మచ్ చేయకుండా రా. ఏయ్, రావే. నీకేమన్నా లవ్వర్ బాయ్ అనే ఫీలింగా? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లవ్ చేస్తావా? పెళ్లి కొడుకు అయిపోయాడు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయిపోయారు. నాకు ఇప్పుడు ఓకే చెప్పొచ్చు కదా. నేను
ఒక నిమిషం. దీన్ని ఎలా సైలెంట్ పెట్టాలో అర్థం కావట్లేదే. ఏదో అర్జెంట్లో. ఇది రెమో సిస్టర్ ఫోన్ కదా? ఆవిడకేమైంది? ఆవిడ్ని కాపాడేశాను, బట్ ఆవిడ ఫోన్ ని మిస్ చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే దాన్ని తీసుకుని మీరే మాట్లాడండి. హలో, రెమో సిస్టర్, నర్సి మీరు త్వరగా రండి సిస్టర్. సిస్టర్, నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయ్యాడు తెలుసా? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయితే పెద్ద మ్యాజిక్ చేస్తానన్నావుగా. నేను మ్యాజిక్ చేసి పోయిలా మారగలను. అది ఇంకెప్పుడైనా చేస్తాను. నువ్వు మ్యాజిక్ చేయకపోతే నేను ఆపరేషన్ కి వెళ్ళను. గుడ్ గర్ల్ కదా, నువ్వు ఆపరేషన్ చేయించుకొని తిరిగి వస్తావంట. అప్పుడు నేను మ్యాజిక్ చేసి చూపిస్తానంట. నేను రాకపోతే ఆ మ్యాజిక్ చెయ్యవా? అరేంజ్డ్ మ్యారేజ్ ని అంతం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చేసుకుంటారు. దయచేసి వెళ్ళి రిజెక్ట్ చేసేయండి. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నేను వాడిని ప్రేమిస్తున్నాను. కావ్య, ఆపరేషన్ చేయించుకుంటావా? కావ్య, ఆగు కావ్య. కావ్య, నేను చేసిందంతా తప్పే. దాన్ని నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ నన్ను వద్దని మాత్రం చెప్పకు కావ్య. కావ్య ప్లీజ్. నేను నిన్నెంతగా నమ్మానో తెలుసా? ఏమేమి వదులుకున్నానో తెలుసా? నన్ను కన్నవాళ్ళు అందరి ముందు ఎన్ని అవమానాలు పాలైనా పర్వాలేదని వాళ్ళని కాదనుకొని వచ్చాను నీకోసం. కానీ నువ్వు ఇంత చీప్ గా ప్లాన్ చేసి మోసం చేసావు. ఇదే నీ లవ్వా? ఇంకేది లవ్ చెప్పు. ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడమా, లేదా ప్రేమించిన అమ్మాయిని మనసులో తలుచుకుంటే ఇంకొక అమ్మాయితో బతకడమా? నాకు అది తెలీదు. నాకు తెలిసిందే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అంతే. నాలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుకుంటూ రావు కావ్య. మేమే ఏర్పరచుకోవాలి. ఆ రోజు
వాడు నీకు ఎందుకు నచ్చాడని అడిగినప్పుడు ఏమన్నా వాడు డాక్టరు బాగా చదువుకున్నాడు వెల్ సెటిల్డ్ అన్నావు కదా ఇప్పుడు చెప్పు నేనేం చదువుకున్నాను ఏం పని చేస్తున్నాను నా గురించి అసలు నీకేం తెలుసు చెప్పు తెలీదు ఏమీ తెలియకుండా నా కోసం అన్నిటినీ వదులుకొని వచ్చావుగా దీనికోసం ఇవన్నీ చేశాను అర్థం చేసుకో కావ్య నేను చేసిన తప్పో రేటో నాకు ముఖ్యం కాదు నాకు నువ్వే ముఖ్యం కావ్య నువ్వు మాత్రమే ఏమైనా నేను నీ చేయి పట్టుకోవాలి జీవితాంతం ఇలా చూడమంటే సాధ్యమా స్వప్నముల్లో అస్వప్నం సత్యముల్లో అసత్యం నాలో నేను మటుమాయం ప్రేమ ప్రపంచంలోని ఏ అమ్మాయికి తెలీదు కుర్రాళ్ళు చేసే సగం తప్పులకి కారణం అమ్మాయిలే అని కానీ కుర్రాళ్ళకి వేరే దారి నాలా ఇలా నడి రోడ్లో నుంచోవాల్సిందే